అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యక్రమం జరుగుతోంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వము తెలంగాణ యాక్సిడెంట్ రహితంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకొరకే రోడ్ సేఫ్టీని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. నేను మరొకసారి గౌరవ సభ్యులందరినీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఘనంగా అంటే అంతటా కూడా ప్రజల భాగస్వామ్యం కోరుతా ఉన్నాడు. మా దగ్గర ఇవాళ రవాణా శాఖ తీసుకుంటే మొత్తం 1000 మంది మాత్రం ఉద్యోగులు ఉంటారు, కానీ వాహనాలు 1,80,00,000 అధ్యక్ష. సో ప్రజల సహకారం లేని సాధ్యం కాదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ రూట్ డ్రైవ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, సిగ్నల్ జంప్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలకు కారణమైతే ఈ మధ్యలో మనం చూసిన ఒక వికారాబాద్లో ఒక బస్సు కంకర లారీ యాక్సిడెంట్ అయితే ఒకే కుటుంబం తాండూరుకు సంబంధించిన మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ముగ్గురు ఒకటే కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలు చనిపోయినటువంటి బాధ, కుటుంబాల బాధ మనం చాలా విచారకరంగా ఉంటుంది. చాలామంది చనిపోవడమే కాక కుటుంబాల్లో యాక్సిడెంట్ అయి అచేతనంగా హాస్పిటళ్లలోనూ ఇంట్లోనూ ఉండి కుటుంబాలకు భారంగా మారిపోయినటువంటి వేల కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దానికి కొంత జాగ్రత్తలు, మన నిర్లక్ష్యం వల్ల ఎదుటివాడి ప్రాణం పోయే పరిస్థితి నుంచి కూడా కొంత అవగాహన కల్పించడానికి మొట్టమొదటిసారి మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాడు. మేము ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యా సంస్థల పిల్లలతో పాటుగా ఈరోజే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరితో కూడా మాట్లాడినాం. మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి ఒక సెంటిమెంటల్ బాండింగ్ తీసుకురావాలి. నానా మీరు బయటికి వెళ్ళేటప్పుడు వాహనం సంబంధించి హెల్మెట్ ధరిస్తాం, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామనేటువంటి ఒక అఫిడవిట్ లాగా హామీ పత్రాన్ని తీసుకున్నట్టయితే కొంత ట్రాఫిక్ రూల్స్కు అదే చట్టం కాదు, శాసనం కాదు, కానీ కొంత మన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతున్న ప్రయత్నం చేస్తున్నాను. నేను గౌరవ సభ్యులందరూ కూడా మీ జిల్లాలో రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, నెల రోజుల పాటు జరుగుతాయి. అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక ప్రోగ్రాం విజయవంతం చేయాలి. అందుకొరకే ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషనరీ నాట్ ఓన్లీ మాన్యువల్గా ఏదో మనం ప్రకటనలు చేయడమో వాటికో కాకుండా ఎక్కడైతే డేంజరస్ స్పాట్స్ ఉన్నాయో వాటిని కానీ లేదా కెమెరాలు పెట్టడం కానీ ఇటువంటి అన్ని కూడా చెక్ పాయింట్ చేయడానికి కొరకు ఇది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామనే మాట మనం చేస్తూ నేను మరొకసారి మీ ద్వారా తెలంగాణ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలందరినీ ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు, గతంలో వారోత్సవాలు ఉండే అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం కేంద్రం మాసోత్సవాలు చేసింది. స్వయంగా గడ్కరీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాసినారు. ఆ లేఖ అందరికీ కూడా గౌరవ శాసనసభ్యులకు కూడా ఇస్తాం. దయచేసి రోడ్డు భద్రత అనేటువంటిది అందరికీ సంబంధించినటువంటిది, దీనికి రాజకీయాలకు సంబంధం లేదు, ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశము. రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ ప్రజలు కూడా రోడ్డు భద్రతకు సంబంధించి జాగ్రత్తగా ఉండే విధంగా, ప్రాణాలకు రక్షణ ఉండే విధంగా వ్యవహారం చేయాలని సందర్భంగా మీ ద్వారా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.